విజన్ ఎవరికైనా సరిగ్గా లేకపోతే సోనా విజన్కి వెళ్ళండి. అక్కడ మంచి మంచి సరుకు కొత్తగా వచ్చింది, మీరు కొనుక్కోవడానికి మీ కళ్ళు అక్కడ బాగా పనిచేస్తాయి. మంచిది. మేల్కోగలిగి శ్రద్ధగా బుద్ధిగా వాక్యాన్ని ఆలకిద్దాం. నేను అక్కడ అనుకొని అక్కడికి వెళ్ళా, అందుచేత కొంత ఆలస్యమైంది, ఒక అరగంట పోయింది నాకు. అయినా మరి రావడానికి ప్రభు సహాయం చేశాడు, అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మన ధ్యానం కోసం దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. 40వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. మరోసారి చదువుతున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధికి వస్తున్నాం, మీ పాద పీఠాన్ని ఆశ్రయిస్తున్నాం, మీ వేద పాఠాన్ని ఆశిస్తున్నాం. మీ బడికి వచ్చావున్న నాయన, మీ లేఖన తరగతులు నా నాయన మీరు మాకు ఇస్తున్నారు. వందనాలు. ఈ 2 ప్రార్థనా దినాలను పునస్కరించుకొని మీ వాక్యాన్ని పారాయణం చేయడానికి, ఉపాసన చేయడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా ప్రభువా, పరధ్యానాన్ని తొలగించి ఏకాగ్రత అనుగ్రహించి లేఖనాలు శ్రద్ధగా ఆలకించడానికి కృప చూపించమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న వాక్య భాగం కీర్తన గ్రంథం 40వ కీర్తనలోని 8వ వచనం చదువుకున్నాం. ఈ వచనంలో ఒక్క మాట మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్న ఈ మాటలో ఒక కీలకమైన మాట ఏమిటంటే, నీ చిత్తము, దై విల్. ఈ మాట మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం, దేవుని చిత్తానికి మన ప్రార్థనలకు చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుని చిత్తానికి మన దైనందిన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుని చిత్తానికి మన ఉనికికి, మన ఉద్దేశాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా అరుదుగా, చాలా ఎక్కువగా, అలవోకగా, అలవాటుగా మనం వాడే మాట దేవుని చిత్తం. మాట అయితే వాడతాం, కానీ దాని భావం, దాని ఉద్దేశం తెలియకపోవడం ఒక విశేషం. బ్రదర్, మీటింగ్కి వస్తారా? దేవుని చిత్తం అయితే అని అంటాం. దేవుని చిత్త ప్రకారం ఫలాన్ రోజు వరకు సభలు అంటాం. రాకపోయినా కూడా ఈ మాట వాడతాం. రాలేదే నిన్న, దేవుని చిత్తం కాలేదండి. అబ్బా, ఈ మాటను చాలా తెలివిగా వాడతాం. వస్తానికి దేవుని చిత్తం అంటాం, రాకపోవడానికి కూడా దేవుని చిత్తం కాలేదంటే దేవుని చిత్త రచయితలు మనమే. వీఆర్ ద రైటర్స్ ఆఫ్ ద గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని రాసేవాళ్ళం మనం, దేవుని చిత్తాన్ని దేవునికి ఇచ్చేవాళ్ళం మనం. ఒరే, నా చిత్తం ఒకటి ఇవ్వరా నాకు అని దేవుడు అడిగితే ఇచ్చినట్టు. అంత ఎక్కువగా, అంత
విరివిగా విచ్చలవిడిగా వాడుతున్న మాట క్రైస్తవ లోకంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఇది మనం గ్రహిస్తే గుండెలు కొట్టుకుంటాం. మన గుండె విలువ అప్పుడు తెలుస్తుంది. ఒక సేవకుడు తన కుమార్తెకు దేవుని చిత్తం అని పేరు పెట్టుకున్నాడు. సత్తుపల్లిలో, ఖమ్మం జిల్లా. దేవుని చిత్తం అంటే ఆయనకు అంత ఇష్టం. అమ్మాయి పేరే దేవుని చిత్తం. కోపం వస్తే వచ్చి దేవుని చిత్తం అంటాడు. ఆ విలువను మనం విస్మరిస్తున్న కాలం దేవుని చిత్తం. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని చిత్తము చేయడానికి మనం ప్రయత్నిస్తున్న పక్షంలో దేవుని చిత్తము ఎలాంటిదో ఒక మాట చూద్దాం. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక, పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తం యొక్క రూపురేఖలు, దేవుని చిత్తం యొక్క లక్షణాలు, దేవుని చిత్తం యొక్క మార్గదర్శకాలు పౌలు రోమా సంఘానికి వ్రాస్తున్న ఈ ఉత్తరంలో ప్రస్తావించాడు. దేవుని చిత్తము ఎలాంటిది? దేవుని చిత్తము ఒకటి, ఈ లోక మర్యాదను అనుసరింపనివ్వదు. ఈ లోక మర్యాదను అనుసరించేవాడంటే ఈ లోక సంబంధమైన అంశాలను, ఆచారాలను, క్రమాలను, అలవాట్లను చేస్తూ నేను దేవుని బిడ్డను, దేవుని నమ్ముకున్న వ్యక్తి అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు. దేవుని చిత్తము ఈ లోక మర్యాదను అనుసరింపనివ్వదు. అందుచేత మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. ఇక్కడ సౌలు దగ్గరకు పెద్దలు వచ్చి మాట్లాడుతున్నారు. చూడండి, 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును అని అంటున్నారు. ఇక్కడ ఒక మాట వినియోగించబడింది. ఏమిటది? సకల జనుల మర్యాద. అంటే లోక మర్యాదే. సకల జనుల లోకంలో ఉన్న సకల జనులు కదా. లోక మర్యాద. లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నారు. ఇది దేవుని చిత్తానికి వ్యతిరేక చర్య అనే సంగతి వాళ్లకు తెలియదు. అంటే వాళ్ళ ఉద్దేశము దేవుని చిత్తం మీద రుద్దుతున్నారన్నమాట. సకల జనుల మర్యాద, అందరూ ఎటు పోతే అటు వెళతాం, నలుగురితో నా, కులంతో గో. ఇది బైబిల్ అంగీకరించదు. బైబిల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. బైబిల్ బతుకే వేరు.
బైబిల్ కొరకు బతికేవాళ్ళు వేరు. బైబిల్ ప్రకారం బ్రతికేవాళ్ళు లోక మర్యాదకు వ్యతిరేకులు. బైబిల్ ప్రకారం బ్రతికేవాళ్ళు సకల జనుల మర్యాదకు వ్యతిరేకులు. అందుచేత మనం ఈ లోకంలో జీవనం చేస్తున్నప్పుడు విశ్వాసిగా లోకం వచ్చి పడుతుంది. ప్రయాణం కావచ్చు, పని కావచ్చు, నిర్మాణం కావచ్చు, వివాహం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లావాదేవీలు కావచ్చు. ఈ క్రమంలో తగుదునమ్మ అనే లోక మర్యాద ప్రవేశిస్తుంది. పౌలు ఏమంటున్నాడు రోమా సంఘానికి వ్రాస్తూ, దేవుని చిత్తము లోక మర్యాదకు వ్యతిరేకం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తము అంటున్నాడు. దేవుని చిత్తము ఈ లోక మర్యాదను అనుసరింపనివ్వదు. నాకు ఒక యవనస్తుడు తెలుసు. అతడు యవన కాలంలోనే ప్రభు నమ్ముకున్నాడు. డిగ్రీ చదువుతున్నాడు. అతడు ఎగ్జామినేషన్ క్లాస్ రూమ్లో కూర్చున్నారు అందరూ. వీడు పరీక్షకు కూర్చున్నాడు. లెక్చరర్ వచ్చి, ఇన్విజిలేటర్ వచ్చి బిట్స్ చెప్తున్నాడు. రాసుకోండాయా, బిట్స్ చెప్పేస్తున్నాను, టకటక టిక్కు పెట్టుకోండి. బిట్ పేపర్ వచ్చింది నాకు, బిట్స్ ఆన్సర్ చెప్తున్నా, రాసుకోండి అన్నాడు. ఈ అబ్బాయి లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఏంట్రా బయటికి వెళ్తున్నావు అన్నాడు. సార్ నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా. ఏంట్రా నేను బిట్స్ చెప్తుంటే వాష్రూమ్కి వెళ్తున్నా? సార్ నువ్వు తప్పుతావురా, వేషాలు వేస్తున్నావు, అట్టర్ ఫెయిల్యూర్ అవుద్ది నీ లైఫ్, జాగ్రత్త, కూర్చో అంటే. లేదు సార్ నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు. నేను బిట్ పేపర్ అంటే ఆ బిట్స్ రాసుకోవడానికి ఇష్టపడలా. ఇప్పుడు అతను పెద్ద కంపెనీ మేనేజర్ అండి. కంపెనీ వాళ్ళు వాహనం ఇచ్చారు. మొన్న నేను పిలిస్తే మీటింగ్కి వచ్చాను నా దగ్గరికి. తాను ఎంత కరెక్ట్గా ఉండడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నాకు అనిపించింది నేను ఉండగలనా అనిపించింది నాకు. అబ్బా, నిన్న మాకు వచ్చిన ఇన్విజిలేటర్ దేవుడు రా, దేవుడు ఏమిటంటే దేవుడు బిట్స్ చెప్పాడు. అందుచేత మనకి ఏది అనుకూలమైతే దాన్ని దేవుని చిత్తమని భావిస్తాం. ఏది అనుకూలమైతే దేవుని చిత్తమని భావిస్తాం. దేవుని చిత్తము ఈ లోక మర్యాదకు వ్యతిరేకం. ఈ లోక మర్యాదకు వ్యతిరేకం. మనము లోకరక్షకునిలోనికి వచ్చాం. లోకములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమా తన వెలుగులోనికి వచ్చిన వాని గుణాతిశయం ప్రచురం చేయనీతం. చీకటిలో నుండి, లోకములో నుండి మనము లోకరక్షణలోనికి వచ్చాం. అందుచేత మనకు ఒక జీవన శైలి ఉంటుంది. లోకానికి మనకు మధ్య ఒక నిర్దిష్టమైన ఒక రేఖ ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ ఉంటుంది. బేషరతుగా ఫాలో అవడం నాణ్యమైన విశ్వాసి జీవన శైలి. బేషరతుగా ఫాలో అవటం ప్రియులారా ప్రభు హెచ్చరిస్తున్నాడు. అంచేత కీర్తనకారుడు అంటాడు, ఏమిటి స్లోగను? 48 కీర్తన గ్రంథం, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అంటే ఏంటి? దేవా నేను ఈ లోక మర్యాదను అనుసరింపను. ఐ నెవర్ ఫాలో ద స్టాట్యూట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో వాళ్ళంతా వచ్చి సమూయేలును అడుగుతున్నారు, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలి. అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు వీళ్ళు?
రాజుల రాజు పాలనలో ఉన్నారు. అంటే యాజక పాలన. యాజకీయం నుండి రాజకీయంలోనికి వస్తున్నారు, ఆశపడుతున్నారు. యాజకీయం చప్పగా ఉంది, రుచిగా లేదు, రంజుగా లేదు, జోష్గా లేదు. కాబట్టి రాజకీయంలోకి వస్తే హడావిడి, హైరాణ, అరుపులు, ఆ కేకలు, ఆ జనం, ఆ పలుకుబడి అవే వేరు, ఆ రూటే వేరు అని భావించకపోతే వాళ్ళు అలా రారు. అందుచేత రాజును కోరుకుని ఏమండి రోజు బాధపడ్డారు. రాజును కోరుకొని రోజు బాధపడ్డారు. ఎవ్రీ డే. రాజు రాగానే ఏమొస్తుంది? శాసనం వస్తుంది, చట్టం వస్తుంది, చట్టం వస్తుంది. అందుచేత రాజరికం, లోక మర్యాద అంటే రాజును కోరుకోవడం, ప్రభువుని విడిచిపెట్టడం అని అర్థం. ఎన్నికల్లో పాల్గొనడం, టికెట్లు తెచ్చుకోవడం, నిలబడడం అది కాదు ఇక్కడ అర్థం. మనం దేవుని విశ్వాసులుగా లోక సంబంధమైన అంశాలు మన జీవితంలో ఎంటర్ కాకుండా జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. అయితే వీటిని మనం విసర్జించినప్పుడు మనకు నష్టం కనబడుతుంది. ఆ కుర్రవాడు బయటికి వెళ్ళిపోతే నష్టంగా లేదు, 100% మార్కులు తెచ్చుకునే పరిస్థితి కదా. బిట్ పేపర్లో ఎన్ని మార్కులు పడతాయి అన్నీ వచ్చేస్తాయి. కానీ చెయ్యలేను అని భావించిన కారణం చేత అది నష్టంగా కనిపిస్తుంది, ఒక వెర్రితనంగా కనిపిస్తుంది. వెర్రి వెంగళప్పగా కనబడతాడు. అందరూ ఎగతాళి చేసి హేళన చేసి మేము భలే రాసాంరా, మొత్తం ఎక్కించేసాం అని భావించేలాగా ఉంటుంది. కానీ నష్టపడేలాగా ఉంటుంది. కానీ దేవుడు తనను బట్టి నష్టపడేలాగా దేవుడు చేయడు. అది గొప్ప సంగతి. గాడ్ విల్ నెవర్ ఎలో. అది వెంటనే మనకు కనబడాలని మనం కోరుకుంటున్నాం. దేవుడు అలా చేయడు. దేవుడు అలా చేయడు. మన శత్రువు కాళ్ళు విరగాలని మనం కోరుకుంటాం, మన శత్రువు చేతులు విరగాలని కోరుకుంటాం, మన శత్రువు నేల మీద పడిపోవాలని కోరుకుంటాం. మన కాళ్ళు విరుగుతాయి, మనం నష్టపోతాం. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏమండి కష్టమైనా ఇష్టపడాలి, కష్టమైనా ఇష్టపడాలి. కష్టమైన ఇష్టపడినప్పుడు కష్టం మనకు కష్టంగా ఉండదు. కష్టాన్ని జయించడం అంటే ఇదే, ప్రభు కొరకు కష్టపడడం. సఫరింగ్ ఫర్ ద లార్డ్. మన ఫైల్లో ఈ పేపర్స్ ఉండాలండి. ప్రభు కొరకు కష్టపడ్డం అనే ఒక అంశం. ప్రభు కొరకు కష్టపడ్డాం. భక్తులు అలా పరిచర్య చేశారు, అలా ఇబ్బందులు పడ్డారు, అలా నష్టపోయారు. కానీ వాళ్ళు నిరాశపడలేదు. అందుచేత ప్రియులరా, దేవుని చిత్తము ఈ లోక సంబంధమైన ఏ అంశానికైనా వ్యతిరేకమే, ఈ అంశానికైనా వ్యతిరేకమే. అందుచేత దేవుని చిత్తము ఈ లోక సంబంధమైన వ్యతిరేకి. నెంబర్ 1. రెండవ మాట అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము వినండి జాగ్రత్తగా. దేవుని చిత్తము చెప్పండి, ఉత్తమము. దేవుని చిత్తము ఉత్తమం. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బెస్ట్.
దేవుని చిత్తంలో కొంచెం తక్కువ చిత్తం, కొంచెం ఎక్కువ చిత్తం ఉండదు. అలా ఉండదు. కొంచెం నాసిరకం చిత్తం అండి, నాజూకు చిత్తం అండి ఉండదు. దేవునిలో మంచితనపు లక్షణాలు ఎక్కువ తక్కువలు ఉంటాయా? ఈరోజు దేవుని మూడు బాగుందిరా ఉండదు. దేవుని మూడు బాగోవటం బాగోకపోవటం అనేది ఆయన దేవుడు. ఆయన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అంశాలను బట్టి పరిస్థితులను బట్టి మన మూడ్స్ ఉంటాయి కదా. కూర వడ్డిస్తూ అమ్మాయి ఊరు వెళ్ళాలని అంటుందండి అంటే ఏంటి? మూడ్ను పసిగట్టడం. కాఫీ ఇస్తూ వాడు ఒక 1000 రూపాయలు అడుగుతున్నాడు, కాలేజీకి వెళ్ళాలంట. ఇచ్చేస్తున్నా. కాఫీ బాగా చేసావే అంటూ 1000 రూపాయలు తీసుకెళ్ళమని అంటాడు. ఆ రోజున పాలతోనే కాఫీ, నీళ్లతో కాదు. మూడు బట్టి మనం ఉంటాం. దేవునికి మూడు ఉండదు. అన్ని వేళ ఒకే రీతిగా ఉంటాడు. ఆయన చిత్తం కూడా అంతే. దేవుని చిత్తం అంటే దేవుడే, దేవుని ప్రతిరూపం, దేవునికి బదులు. దేవుణ్ణి చూడాలంటే ఆయన చిత్తంలో మనకు కనిపిస్తాడు. ఆయన చిత్తంలో దేవుడు మనకు కనిపిస్తాడు. దేవుని చిత్తము ఒకటి లోక మర్యాద అనుసరింపనివ్వదు. రెండవది దేవుని చిత్తము ఉత్తమము. ఇప్పుడు ఎవరికి ఉత్తమం? అది మనకు కాదు. అక్కడ మనం చాలాసార్లు పప్పులో కాలేస్తున్నాం. మనకు ఉత్తమంగా ఉండాలని కోరుకుంటాం. ప్రభువా ఆ సంబంధం ఖాయం చేయండి, ఎందుకు గొడవ? అది ఖాయం చేసేయండి. ఎందుకు? ప్రార్థన మిగిలిపోద్ది అంటే చాలా ఖర్చు పెట్టింది ప్రార్థన, అడగటం అయిపోతుంది. అది ఫిక్స్ చేయాలి. లేకపోతే ఇలాంటి వాడని ఒక డిజైన్ దేవునికి ఇస్తాం మనం. అది సంబంధం కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, కొనుగోలు కావచ్చు, అమ్మకం కావచ్చు, ఏదైనా దాన్ని మనం దేవుని చిత్తాన్ని రాసేసి ప్రభా దీని మీద సంతకం పెట్టండి, తర్వాత సంగతి అంటాం. అది మనకు ఉత్తమం కోరుకుంటే దేవుని చిత్తం కాదు. దేవా మీకు ఏది ఇష్టమో, విచ్ ఈజ్ దై విల్ దట్ ఈజ్ మై విల్, విచ్ ఈజ్ దై విల్ దట్ ఈజ్ మై విల్. విశ్వాసి స్లోగన్ ఇదై ఉండాలి. ఇది కొంచెం కష్టతరమైన జీవన క్రమం, కష్టతరం కానీ చావము. గుర్తుపెట్టుకోండి, వి విల్ నెవర్ డై. అడుక్కు తినం గుర్తుపెట్టుకోండి. దిగజారం గుర్తుపెట్టుకోండి. విలువలు తగ్గవు గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తము ఉత్తమము, అది దేవునికి సుమా. దేవునికి ఉత్తమము కానిది మనకు ఉత్తమం అనుకోవడం, మనకు ఉత్తమమైన దాన్ని దేవునికి ఉత్తమం కావాలి అని భావించడం చెయ్యకూడదు. మళ్ళీ చెప్పనా? మీరు ఒక రకంగా ఉన్నారు. దేవునికి ఉత్తమం కానిది మనకు ఉత్తమం కాదు అని చెప్పడానికి వీల్లేదు. మనకు ఉత్తమమైనది దేవుని చిత్తానికి ఉత్తమం కావాలని కోరుకోకూడదు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. టు డూ దై విల్, ఐ డిలైట్ టు డూ దై విల్, ఓ మై గాడ్. మీ చిత్తాన్ని నెరవేర్చడం ఇదొక యుద్ధం అండి, ఇదొక ప్రక్షాళన. ఇది ఉన్నత విలువలతో కూడిన క్రైస్తవ జీవితం. సాదాసీదా కాదు, ఫైర్ బ్రాండ్. ఒక వ్యక్తి ఫైర్ బ్రాండ్గా ఉండాలంటే దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడానికి ఇష్టపడాలి.
తూచా తప్పకుండా నెరవేర్చడానికి ఇష్టపడాలి. అందుచేత కీర్తనకారుడు అంటారు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఐ డిలైట్ టు డూ దై విల్, ఓ మై గాడ్. ఆయన చిత్తము ఉత్తమము. ఎవరికంటే తనకు ఉత్తమము, మనకు కాదు. మనం కొన్నిసార్లు దేవుని ముందు చాలా తగ్గించుకున్నట్టుగా కనిపిస్తాం. దేవుని ముందు మాత్రమే, మళ్ళీ బయట కాదు. ఒప్పుకుంటారా? దేవుని ముందు అబ్బో. ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ సంఘంలో, అందరూ వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, వరుసలో కూర్చుంటున్నారు. వచ్చి ఒకళ్ళు వెనక ఒకళ్ళు 5-6 వరుసలు 7-8 వరుసలు అలాగే పెరిగిపోతున్నాయి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలు తగ్గించుకుంటాం కదా. ప్రభువా, నన్ను మీరు కనికరించారయ్యా, నన్ను దయదలిచారయ్యా, నన్ను క్షమించారయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఒకప్పుడు నేను కుక్కని ప్రభువా, కుక్కని అందంట. వెనక నుండి ఒక స్వరం, నిజం నాయన, గజ్జి కుక్క ప్రభువా. అంతే, ప్రార్థన ఆగిపోయింది. వెనక్కి చూసింది, ఏం అర్థం కాల. మళ్ళీ ప్రభువా కనికరించారయ్యా, నేను పందిని నాయన అంది. నిజమే నాయన, ముళ్ళపంది ప్రభువా, ముళ్ళపంది. వెనక్కి తిరిగి చూస్తే ఆమెకి పడదు. ఇక ప్రార్థన కాదు, అది పెద్ద రచ్చ అయిపోయింది అన్నమాట. ప్రభు ముందు తగ్గించుకుంటాం మనం. వి స్టూప్ డౌన్ ఇన్ ఎనీ లెవెల్. కానీ లోకంలో మనం సంబడి ఎల్స్. అది బైబిల్ అంగీకరించదు. బైబిల్ విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. బైబిల్ విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. మనకు మంచిగా కనపడింది కాదు, దేవునికి మంచిగా కనపడిందే మనం అంగీకరించాలి. అది ఎలాంటిదైనా. ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గంభీరమైన దేవుని చిత్తము తనకు ఎలా కనపడిందో ఇక్కడ మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఇంకా బలహీనమై ఉండగా, తర్వాత 8వ వచనంలో మనం ఇంకను పాపులమై ఉండగా, 10వ వచనంలో ఏలయనగా శత్రులమై ఉండగా. బలహీనులను ఏం చేయాలి? బలహీనులను మనం హీనపరచాలి. ఇష్టపడం. వి డోంట్ లైక్. రెండు, పాపులము అసహించుకోవాలి. శత్రువులము లేకుండా చేయాలి. ఇది సహజమైనటువంటి పరిస్థితి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఆ కింది వచనాలు చూస్తాం. 5వ అధ్యాయంలోనే మన కొరకు చనిపోయినది 8వ వచనంలో. 6వ వచనంలో భక్తిహీనుల కొరకు చనిపోయెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు జన్మించింది
చనిపోవడానికి జన్మించాడు. ఈ బోర్న్ టు డై. మనము మన సంగతి చెప్పండి. యేసుక్రీస్తు చనిపోవడానికి జన్మించాడు. మనం జన్మించి చనిపోతున్నాం. యేసుక్రీస్తు చనిపోవడానికి జన్మించాడు, మనం జన్మించి చనిపోతున్నాం. బిడ్డ పుట్టిన వెంటనే నర్సు కానీ డాక్టర్ కానీ దగ్గరికి వచ్చి వీడు చనిపోతాడంటే వాడిని చంపేస్తాం మనం. ఆ మాట అన్న డాక్టర్, ఎందుక ఇంత మాట అన్నావు నువ్వు అని. కానీ మనం చనిపోతాం, జన్మించి చనిపోతాం. ఆయన చనిపోవడానికి జన్మించాడు. ఈ రెంటికి చాలా చాలా తేడా ఉంది. దేవా, భూమి మీద నీ చిత్తము నెరవేర్చుటకు నేను దిగివచ్చి ఉన్నాను అని చెప్పిన రక్షకుడు. ఆ చిత్తములో శిలువ ఆయన ఇష్టపడ్డాడు. అందుకే దేవుని చిత్తాన్ని మనం కోరుకున్నప్పుడు ఇబ్బందులు చూడండి. పేతురు రాసిన పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును వట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నది. ఈ శరీరం ఆయన మనకు ఎందుకు ఇచ్చాడంటే శ్రమించడానికి. శరీర నైజమే శ్రమించడం. ద నేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ టు బి ట్రబుల్డ్ అండ్ టేక్ పెయిన్ అండ్ స్ట్రెయిన్. శ్రమించే శరీరం ఇది. శరీరము శ్రమపడాలి. అది ఏ శరీరమైనా సరే, జంతు శరీరం కావచ్చు, మానవ శరీరం కావచ్చు. అయితే ప్రభువు కొరకు శ్రమపడడం అనే ఒక నూతన కోణాన్ని బైబిల్ ఆవిష్కరిస్తుంది. గెటింగ్ అఫ్లిక్షన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు కొరకు శ్రమించడం అనే సంగతి. క్రీస్తు శరీరమందు శ్రమపడను. అందుచేత ఆ శ్రమలను మీరు ఏం చేయాలి అంటే ఆయుధాలుగా ధరించాలని పేతురు రాస్తున్నాడు. శ్రమాయుధం. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, మనం ప్రభా విపరీతం కష్టపడుతున్నానయ్యా, నన్ను చంపేస్తున్నారు ప్రభా, చంపేస్తున్నారయ్యా అంటే, అలాగా మరి ఏం చేయను ప్రభా, చచ్చిపో అంటాడు. ఇదేంటయ్యా, చంపేస్తున్నారు మీకు ప్రార్థన చేస్తుండే చచ్చిపో అంటున్నారే, చచ్చిపో, నేను బ్రతికిస్తా అంటే మళ్ళీ బ్రతికేదాకా శ్రమ పడాలి మనం. till we survive, till we raise again. శరీరం యొక్క తత్వమే అది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మన వ్యక్తిగత అంశాల కొరకు శ్రమపడ్డాన్ని శ్రమగా భావించాం. దేవుడు అనేటప్పటికి కష్టపడతాం. వ్యక్తిగత అంశాలకు మనం శ్రమగా భావించాం. నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. ఫోన్ చేసి, అన్నా నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదవడానికి ఫలానా చోట వచ్చాను, ఫారెన్కి అవతల ఉంటున్నాను, నేను ఇప్పుడు తాడికడప దగ్గర ఉంటున్నాను, అక్కడ ఒక రూమ్ దొరికింది, తీసుకున్నాను, నాకు ఒక చర్చి కావాలన్నా దగ్గరలో ఉంటే చెప్పండి. వాడి రూమ్కి దగ్గర. నేనేం చేయాలి ఇప్పుడు? సైకిల్ వేసుకుని ఓళ్ళంబడి తిరిగి ఇళ్ళంబడి తిరిగి వీధులు తిరిగి ఆయనకు దగ్గర చర్చి చెప్పాలి. నేనేం చేస్తానంటే, అలా ఫోన్ చేసిన వాళ్ళందరికీ ఇలాగే చెప్పా, నువ్వు చదువు కోసం ఎక్కడి నుంచి వచ్చావయ్యా,
రాయలసీమ నుండి వచ్చా. రాయలసీమ నుండి చదువుకోవచ్చు ఇక్కడ రావడం నీకు కష్టంగా కనపడలా. గుడికి రావడానికి అంత ముక్కి మూలిగి తుమ్మి దగ్గుతున్నావయ్యా? ఈ దూరం ప్రయాణం చేయలేవా? ఈ దూరం రాలేవా? దేవుని సన్నిధిని నీవు దూరం అనుకుంటే దేవుడు నీకు దూరం అవుతాడు. ఇది చాలా దూరాలోచన, మీరు అర్థం చేసుకుంటే. దేవుని సన్నిధికి అసలు కొలతలు తూకాలు పనికిరావు. కిలోమీటర్లు టేపులు అవి పనికిరావు. దేవుడు అంటే అంతే, విప్లవం. దేవుని కొరకు శ్రమించడం అనే అంశం వచ్చినప్పుడు వ్యక్తిగా మనం శ్రమను లెక్క పెడతాం, కానీ సొంత విషయాల కొరకు ఎంతైనా కష్టపడతాం, ఏమైనా లెక్క చెయ్యం. ఇది వివక్ష కాదు దేవుని మీద, ఇది దేవుని మీద అణిచివేత కదా. దేవుని మీద అస్పృశ్యత కాదా ఇది? దేవుడు వివక్షకు గురవుతున్నాడు విశ్వాసులలో. ఎందుకని? దేవుని విషయాల్లో భూతద్దంలో చూస్తాం. అంత దూరం అండి ఎంత సాగదీస్తాం, అంత దూరం అండి. వెల్లూరు ఎంత దూరం? ఇక్కడ బయలుదేరి అక్కడ దిగటమేనన్నా. ఏమైంది? ఇది ఆపరేషన్ పెద్ద కష్టమేం కాదు. వెల్లూరు ఇక్కడ ఎక్కి అక్కడ దిగటం అంట. అక్కడ బండికి ఇక్కడ దిగటం కదా. రాయబేలూరు వెళ్ళడానికేమో ఎంత దూరం అన్నా, ఇక్కడ బండి ఎక్కితే అక్కడ దిగటమే. గుడికి, మందిరానికి, దేవుని సన్నిధికి ఎంత దూరం అన్నా. ఎవడెళ్తాడు? మొహం అంతా కందలాగా పెట్టుకుని ఒక రకంగా ఫీల్ అవుతూ గడగడ వణుకుతూ మళ్ళీ దాన్ని మనమే సపోర్ట్ చేసుకోవడం. ఇది దేవుణ్ణి వివక్షతో చూడడం, దేవుణ్ణి అణిచివేయడం, దేవుని మీద ప్రయోగిస్తున్న వ్యత్యాసం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మీద చేస్తున్న దాడి ఇది. దాడి ఎవరికి నష్టం? మనకే నష్టం. దేవుని చిత్తము మనల్ని కడిగిన ముత్యంలాగా, సువర్ణంలాగా, మేలిమి బంగారంలాగా చేస్తుంది. అందుచేత దేవుని చిత్తము ఒకటి, ఈ లోక మర్యాదను అనుసరింపనవుతుంది. రెండవది ఉత్తమము. ఎవరికి? దేవునికి ఉత్తమం. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉత్తమం కాకపోవచ్చు, దేవునికి ఉత్తమమైంది మనకు ఉత్తమం కాకుండా ఎలా ఉంటుంది? దేవునికి ఉత్తమం అయినది మనకు ఉత్తమం కాకుండా ఉంటుందా? ఈ మ్యాథమెటిక్స్ మనం మర్చిపోతాం. అందుచేత ప్రియులరా, దేవుని చిత్తము దేవునికి ఉత్తమం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మనం ఇవ్వడం కాదు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్, ఇది ఓకే చేయండి ప్రభా, ఇది ఓకే చేయండి అయ్యా, అందరికి ఉత్తరాలు రాయడం, అందరికీ ఫోన్లు చేయడం, ఆ ప్రార్థన బృందాలకు రాయడం, ప్రభు చేత ఓకే చేయించుకోవడం తాపత్రయం. మనకు తెలుసు, అయినా కూడా ఇనిషియేట్ చేస్తాం. దేవా మీరు ఏది ఇస్తే అది, మీరు ఎక్కడ ఉంచితే అక్కడ. దేవుని నమ్ముకున్నారా? ఆరాధిస్తున్నారా? మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నారా? మంచి సాక్ష్యం కలిగి ఉన్నారా? ఈ ప్రాథమిక లక్షణాలు ఒక వ్యక్తిని మనం ఎంపిక చేసుకోవడంలో. మిగిలినవి కూడా మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి దేవుడు అభ్యంతరం ఏం చెప్పడు. దేవుడు వాటికి వ్యతిరేకి కాదు. కానీ నిర్ణయించుకోవడంలో దేవుని చిత్తాన్ని మనం లోపలికి రానివ్వం, అంగీకరించు. అందుచేత చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతులను మనం చూస్తున్నాం, కుటుంబాలలో కానీ వ్యక్తిగత జీవితాల్లోనూ కూడా. అందుచేత ఆయన చిత్తము ఉత్తమము,
దేనికి? దేవునికి. రెండవ చూడండి, మూడవ మాట అక్కడ ఏం రాయబడింది? ఉత్తమము, అనుకూలము. ద బెస్ట్ అండ్ ద పాజిటివ్. దేవుని చిత్తము మనకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నెవర్ ఎగెయిన్స్ట్ us. దేవుని చిత్తం మనకు వ్యతిరేకం కాదు, అది అనుకూలము. అందుచేత పౌలు ఇలా అంటున్నాడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహంబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృప. ఆ మాట వినడానికి ఎంత గొప్పగా ఉంది. మాసిదోనియా సంఘాలకి దేవుని కృప అనుగ్రహించబడింది. మనందరం సంతోషించాలి. ఒక గొప్ప శుభవార్త తెలియజేస్తున్నాను. మీరందరూ ఆనందించి ప్రభును స్తుతించాలి. ఏమిటన్నా వార్త? మాసిదోనియా సంఘాలకు దేవుని కృప అనుగ్రహించబడింది. అలాగన్నా ఏమిటది చూడండి అంటున్నాడు. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారు. చూడండి, ఇది అనుకూలమేనా? మనం చాలాసార్లు దేవుణ్ణి సుఖం కోసమే కోరుకుంటాం. గాడ్ ఈజ్ ఓన్లీ టు గెట్ కంఫర్ట్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది లోక సూత్రం. సర్వే జన సుఖినో భవంతు, లోక సూత్రం. సుఖం కొరకే దేవుణ్ణి కోరుకోవడం, సుఖం కొరకే దేవుణ్ణి ఆశించడం, దేవుణ్ణి నమ్ముకోవడం, శ్రమలకు విజిల్ వేయడం అనే సంగతి చాలామందికి తెలియదు. ఆయన కొరకు మనం కష్టపడాలి, శ్రమపడాలి అనే సంగతి చాలామందికి తెలియదు. ఎందుకంటే దేవుణ్ణి కొరకు కూడా కష్టపడడం అంటే దేవుడు ఎట్లా అవుతాడు సార్ ఆయన? అది మన వాదన. దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు అనగానే ఏ ఇబ్బందులు లేకుండా, రుణాలు లేకుండా, ఇంకా ఏ కష్టం లేకుండా, కడగండు లేకుండా హాయిగా ఉంచాలి కదా అని దేవునికి ఒక డిజైన్ ఇచ్చాం మనం. దేవుని కొరకు జీవించడం ఒక కసరత్తు, కత్తి మీద సాము, ఒక పోరాటం. ఎప్పుడు సుఖం ఉంటుందా? చూడండి, లూకాసు వార్త ప్రభువు చెప్పాడు, చాలా స్పష్టంగా ఈ సంగతి వివరించాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా ప్రభు చెప్పిన మాట నేను మీ దృష్టికి తెస్తున్నాను. అక్కడున్న వాళ్ళని చూచి ఇలాగ అన్నాడు ఆయన. 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం 24 వచనం చూద్దాం. 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వల్ల కాదు. పోరాడుడి. దేవుని నమ్మడం ఒక పోరాటం. నీకు కాకపోతే దేవుని నమ్మేమో లేదో అని పరీక్షించుకోవడం మంచిది.
పోరాటం. కుటుంబం యావత్తును దేవునిలోకి తేవాలనే ఒక పోరాటం కావచ్చు అది. మిగిలిన వాళ్ళు కూడా దేవుని నమ్మేలా చెయ్యాలి. మొదట మన కుటుంబంలో ఆ పోరాటం ప్రారంభమవుతుంది. పోరాటం. భర్త నమ్మినవాడు భార్య ప్రభు నమ్మని వ్యక్తి కావచ్చు గాక, వాళ్ళ మధ్య పోరాటం ఉంటుంది. పోరాటం ఉంటుంది. పోరాటం ఎక్కడుందో అక్కడ తప్పకుండా జయం ఉంటుంది. ఇది ఓడిపోయే పోరాటం కాదు. అందుచేత ఇక్కడ మనం చూస్తున్నాం, ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడండి. స్ట్రగుల్ టు ఎంటర్ ఇన్ టు ది నేరో వే. అనేకులు ప్రవేశింప చూస్తారు, వారి వల్ల కాదు. వారికి వల్ల కాడే కానీ వల్ల కాదు. ప్రవేశించడం సామాన్యమైన సంగతి కాదు ప్రియులారా. అందుచేత పోరాడాలి. ఈ పోరాటంలో శ్రమ ఉంది. పోరాటంలో శ్రమ ఉంది. క్రీస్తు మన కొరకు శ్రమపడి కనుక అట్టి మనస్సును ఆయుధంగా మనం ధరించాలి అని చెప్తున్నాడు. అందుచేత దేవుని చిత్తము మనకు అనుకూలం. భావించగలమా? ఇట్ ఈస్ క్వైట్ పాజిటివ్. నష్టంగా కనపడొచ్చండి. దెబ్బ మీద దెబ్బన్నా, నష్టం మీద నష్టం అన్నా, కష్టం మీద కష్టం అన్నా కావచ్చు కాక. అండర్స్టాండింగ్ గాడ్, దేవుని అర్థం చేసుకోవడం. పిల్లలు ఎంతో నష్టపెడుతున్నారు, వాళ్ళని మనం అర్థం చేసుకుంటున్నాం. మావాడేగా కానివ్వండి, ఇక కన్నాం అంటున్నావా? మా అమ్మాయిగా కానివ్వండి, ఫెయిల్ అయింది, కొన్ని మార్కులు తగ్గినాయి, అయినా మళ్ళీ రాయిస్తున్నా, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా. పిల్లలు కదండి, మరి కొన్నిసార్లు వాళ్ళ జ్ఞాపకాలు తగ్గిపోతుంటాయి, జ్ఞాపకాలు పెరుగుతుంటాయి, అంచేతే రిజల్ట్స్ వస్తాయి, అయినానే ప్రయాసపడుతున్నా. పిల్లల ఎడల నీవు ఆ ఉదాసీనత కలిగి ఉన్నావే, దేవుని ఎడల దేవుని కొరకు శ్రమించే విషయంలో మనం చాలా లెక్కలు కడతాం ప్రియులారా. అందుచేత దేవుడు మనకు ఎప్పుడు పాజిటివే, అనుకూలం. పాజిటివ్ అంటే ఇక్కడ అర్థం అనుకూలం. 1 ఉత్తమము, 2 అనుకూలము. 1 లోక మర్యాద అనుసరింపనివ్వదు, 2 ఉత్తమము, 3 అనుకూలము. ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం. ఎవరికి ఉత్తమం? దేవునికి ఉత్తమం. 3వ మాట చూడండి, ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 12వ అధ్యాయంలోనే ఏముంది? సంపూర్ణము. 4 సంపూర్ణము. సంపూర్ణం అంటే పర్ఫెక్ట్. ఇక బెసిగే పని లేదు. ఇవి అర్థం చేసుకోవడంలో మనం చాలాసార్లు వెనకంజ వేస్తున్నాం. గాడ్స్ విల్ ఈజ్ పర్ఫెక్ట్. అందులో డోకా లేదు, పొరపాటు ఉండదు. అంతే దేవుని చిత్తాన్ని గ్రహించిన భక్తులు వాళ్ళ జీవితాల్లో చెప్తున్నారు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఐ డిలైట్ టు డూ దై విల్, ఓ మై గాడ్. మనం అబ్రహాము నుండి కనుక స్టడీ చేస్తూ వస్తే వాళ్ళ జీవితాల్లో దేవుని చిత్తానికి ఈ గ్రంథాలు లేనప్పుడు, లేఖనాలు లేనప్పుడు, ప్రింటింగ్ లేనప్పుడు, ఈ అక్షర జ్ఞానం, ఈ గ్రంథ జ్ఞానం ఇలాంటివి లేనప్పుడు, భాషలు వ్యాకరణాలు లేనప్పుడు, కేవలం మాట ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళ విశ్వాసం చాలా పరిణితి చెందింది.
అలాగ జీవించారు ప్రియులరా. ఇంత ఉన్నా కూడా మనం ఆ ప్రమాణంలో ఉండలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం, ఓడిపోతున్నాం, చేతులు ఎత్తేస్తున్నాం. నాణ్యతా యంత్రాలు కనుక వస్తే భలే తేలిపోతాం మనం. మిషన్లు, ఈసీ యంత్రాలు, ఇంకా ఇకో యంత్రాలు ఉన్నట్టుగా మన 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 విశ్వాస నాణ్యత యంత్రాలు కనుక ఉంటే తెలిసిపోతుంది. లోకమర్యాదను అనుసరించేవారుగా ఇంత పర్సెంట్ అండి అని బయటపడుతుంది. దేవుని చిత్తం ఉత్తమమని భావించడంలో ఇంత తక్కువగా ఉన్నారు అని తెలిసిపోతుంది. దేవుని అనుకూలమని భావించడంలో ఇంత తక్కువగా ఉన్నారని తేలిపోతుంది. సంపూర్ణము అని భావించడం లేదు అని తెలిసిపోతా. అందుచేత ప్రియుల, దేవుని చిత్తము సంపూర్ణ, ద పర్ఫెక్ట్, అంటే ఫైనల్, అల్టిమేట్. ఇది చాలాసార్లు మన మన చిత్తాన్ని మనం కట్టుబడి ఉండి ఉన్నందు చేత, దేవుని చిత్తాన్ని గ్రహించినందు చేత మనం పర్ఫెక్ట్ అనేది ఏమిటో తెలుసుకోలేకపోతుంది. దేవా, నేను మీకు అప్పగిస్తున్నాను ఈ అంశం అని కనుక దేవునికి కనుక అప్పచెప్పగలిగితే దేవుడు తప్పకుండా తన లేఖనాల ద్వారా మనకు తెలియచేస్తాడు. అందుచేత ప్రభు ఒక మాట అన్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. హెబ్రీ 10:7. ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడు. హెబ్రీ పత్రికలో ఆ మాటలు మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం 7వ వచనం 9వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అందుచేత మనం దేవునికి ప్రార్థించేవారుగా అనేక అంశాలు, ప్రార్థన అంశాలను దేవునికి మనం చెప్పే క్రమంలో మనం దేవుని చిత్తాన్ని గ్రహించాలి. అదేమిటి? లోక మర్యాద అనుసరింపనివ్వదు. అదేమిటి? ఉత్తమము. మరేమిటి? అనుకూలము. ఇంకేమిటి? సంపూర్ణ, పర్ఫెక్ట్. లోకుల కంటికి కనపడకపోవచ్చు, అలాగూ మన విజన్, ఇప్పుడే చెప్పారు కదా, విజన్ సరిగ్గా ఉందా లేదా. మన విజన్కి అవి ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము, లోక మర్యాదను అనుసరింపనివి. మన విజనే వేరు, ప్రియులరా. అందుచేత యోహాను కూడా దేవుని చిత్తాన్ని గురించి రాస్తూ ఒక మాట అన్నాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను మొదటి పత్రిక 2:15. గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం అంత గొప్పదండి, నిరంతరము నిలుస్తాం. అందుచేత ప్రియులరా, చాలాసార్లు మనం వాడే మాట దేవుని చిత్తం ఉంటే, దేవుని చిత్తం అయితే, వస్తే దేవుని చిత్తం అంటాం, రాకపోయినా కూడా దేవుని చిత్తం అంటాం. అది మన తెలివితేటలకు మనం వాడుకునే పదంగా ఉండకూడదు. దేవుని చిత్తం నోటికి చేదుగా ఉంటుంది, కడుపుకు తీపిగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని అలాగూ జరిగించడంలో ఒక విధానాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని చిత్త విశ్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని చిత్తం పర్ఫెక్ట్గా నెరవేరే ఒక ప్రదేశం ఉంది తెలుసా. అక్కడ దేవుని చిత్త వ్యతిరేకత అనేదే జరగదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. పరలోకము దేవుని చిత్త రాజధాని. అక్కడ దేవుని చిత్తం తప్ప మరొకటి జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్ బియాండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. దేవుని చిత్తానికి మించి అక్కడ ఏది జరగదు. దేవుని చిత్తము రాజ్యమేలుతుంది. దేవుని చిత్తమే చలామణి అవుతుంది. దేవుని చిత్తమే అక్కడ రాజ్యాంగ చట్టం. దేవుని చిత్తమే పరలోకం యొక్క మ్యాండేట్. అక్కడ ఎలాగ నెరవేరుతుందో ఇక్కడ కూడా అలాగా నెరవేరినట్లుగా సహాయం చేయండి. ఎవరు నెరవేర్చాలి? మనమే. వీఆర్ ది స్టాఫ్ ఆఫ్ గాడ్స్ ఆఫీస్. దేవుని చిత్తం అనే ఒక విశాలమైన కార్యాలయంలో అది నెరవేర్చే సిబ్బంది మనం. అది నెరవేర్చే సిబ్బంది. అది ఎక్కడ నెరవేరాలి? మన వ్యక్తిగత జీవితంలో, ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. అప్పుడు మనం చెప్పగలం. ఏమని చెప్పగలం? కీర్తన 48, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఐ డిలైట్ టు డూ దై విల్ ఓ మై గాడ్. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే జీవితంలో చాలా సంతృప్తి, తర్వాత చాలా నిబ్బరం, చాలా ధైర్యం, మనసులో నెమ్మది కలిగి జీవించగలం. అందుచేత కీర్తనకారుడు ఉన్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. దేవుని చిత్తం ఎలాంటిది? ఒకటి, లోక మర్యాదను అనుసరింపనివ్వదు. దేవుని చిత్తం ఎలాంటిది? ఉత్తమము. ఎవరికి? దేవునికి. దేవుని చిత్తం ఎలాంటిది? అనుకూలము. ఎవరికి? దేవునికి. దేవుని చిత్తము సంపూర్ణము. ఎవరికి? మనకు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అంటు అస్. మనకు అనుకూలం, మనకు సంపూర్ణం, మనకు సంపూర్ణం, ద పర్ఫెక్ట్. అందుచేత దేవుని చిత్తాన్ని శంకించడానికి వీల్లేదు. కొన్నిసార్లు కొన్ని సంగతులు జరిగిన తర్వాత ఈ పొరపాటు జరిగిందన్నా అని మనం భావిస్తాం. ఇది జరగకుండా ఉంటే బాగుండేదేమో అని భావిస్తాం. అంటే అప్పటికప్పుడు మనకు అర్థం కాదు. అప్పటికప్పుడు అర్థమైతే దేవుని చిత్తం అయి ఉండదు. అలా జరగడం ప్రయోజనకరం అని దేవుడు తర్వాత తెలియజేస్తాడు. నేను గనక అది చదివేసి ఉంటే, ఇట్లా గనక చదివి ఉంటే నేను అట్లా అయి ఉండేవాడిని కదా. ఇప్పటికి దాదాపు ఇన్నేళ్ళు గడిచిపోయాయి. నేను చదవకుండా ఉండిపోవలసి వచ్చింది, చదువుకోలేకపోయాను, లేదా ఉన్నతమైన ఉద్యోగిగా ఉండేవాడిని అని మనం ఇలాగూ అనుకుంటాం. దేవుడు అలా గనక మనల్ని చేసి ఉంటే మనం దేవుని దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళం కాదని తర్వాత తెలుస్తుంది. అలాగే దేవుడు చేసి కనుక ఉంటే మన దేవునికి వచ్చి ఉండేవాళ్ళం కాదా. మనం ఎప్పుడో దేవుని మించి ఉండేవాళ్ళమేమో. నన్ను నలగొట్టడం దేవుని చిత్తమైందన్న ఈ స్థితి నాకు తగినది, దేవునికి దొరికే కదా, చాలా, అంతకంటే ఏం కావాలి. ఈ కంక్లూజన్కి వస్తాం. ఒకడు మర్రి చెట్టు కింద నిద్రపోతున్నాడంట. మధ్యాహ్నం వేళ ఏదో అన్నం తిని నిద్రపోయాడు అక్కడ. సాయంత్రానికి లేచేసరికి ఒంటి మీద అన్ని కాయలు ఉన్నాయట. ఈ దేవుడు ఎంత ఎర్రోడండి, బుర్రలేనోడు. చెట్టు అంత పెద్దది పెట్టాడు, కాయలేమంత చిన్నది పెట్టాడు. ఎంత బుర్ర తక్కువడు అనుకున్నాడంట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంతలో పనసకాయలు కనపడ్డాయంట. ప్రభువా, ఆ కాయలు కనుక పైన ఉంటే, అవి నా మీద పడి ఉంటే నేను బతికేవాడినా. అది చూస్తే కానీ వీడికి అర్థం కాల. మనం చాలాసార్లు నేను ఇలా ఉండకుండా ఉంటే కాదు, ఇలా ఉండడమే దేవుని చిత్తం, అంతే.
మనం దేవుని దొరకాలి, అది ఆయన ప్రయత్నం. ఎలా ఉంటే దొరుకుతామో, ఏ స్థితికి తెస్తే దొరుకుతామో అది దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. నేను ఏవిఎస్ ఇద్దరం స్నేహితులు, సినిమాలో వేషాలు చనిపోయాడు కదా వాడు, నేను ఆ మాటలు తర్వాత ఆ కథలు ఇవన్నీ వ్రాసేవాళ్ళం. మేము కలిసి చాలా కాలం ఈ సంస్కృతి కార్యక్రమాల్లో కొనసాగాం. చెన్నై కూడా వెళ్ళాం. ఆ ఫీల్డ్లో కనుకుంటే నా రచనలు ఎంత గొప్పగా ఉండేయో, ఎంత ఫైల్కి వచ్చేవాడిను, ఎంత సంపాదించుకునే వాళ్ళమో అనే ఆలోచన వచ్చి అది వెరితనం అవుతుంది. దేవుడు అందులోంచి తప్పించబట్టి ప్రభువు నమ్ముకున్నా నేను. మన తలాంతులు ఉన్నాయే, అవి లోకంలో కనుక మనం ప్రదర్శించి కనుక ఉండగలిగితే గొప్పోళ్ళం కావచ్చుగాక. ఆ గొప్పతనం దేవునికి అక్కర్లేదు. మనం దేవునికి దొరకటం అనే గొప్పతనం ఆయనకు కావాలి. దేవునికి దొరకడానికి దేవుడిచ్చిన స్థితి మనకి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకంటే ఇంత పేదవాడిగా ఉన్నాను, మా పక్క వాళ్ళు అలా పెరిగిపోతారు కాదు. ఇలా ఉండడం దేవుని చిత్తం. నువ్వు దేవునికి దొరికావు. వాళ్ళకి ఇంత ఉంది, మాకింత లేదు. లేకపోవడం కంటే దేవుణ్ణి కలిగి ఉండడం గొప్ప సంగతిని మనం గ్రహించగలగాలి. దేవుణ్ణి కంటే గొప్ప సంగతి ఏముంటుందండి? దేవుని కంటే గొప్ప సంగతి ఏముంటుంది? ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా సంపాదించడం దేవుడు చెప్పడం లేదు. ధనవంతులు ఉన్నారు. కానీ మనం దేవుని నమ్ముకుంటే మన పిల్లల్లోనికి దేవుడు వెళ్తాడు, పిల్లల్లోనికి వెళతాడు. ఒక్కసారి దేవుడు ఒక ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇల్లు అతనితోనే అంతం కాదు. ఆ దైవత పిల్లల్లోకి, భార్యలోనికి, పిల్లల్లోనికి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గంగాధర్ గారి ఇంట్లో పిల్లలు. అలాగే మన ఇళ్లలో కూడా అది దేవునికి కావాలి. ఆ ఉద్దేశం దేవుడు కొన్ని ఇబ్బందులలోనికి మనల్ని తీసుకువెళ్తాడు. మనం కావాలి దేవునికి, అంతే. మనం కావాలి. లేని వాళ్ళుగా చేసి కూడా సంపాదించుకుంటాడు మనల్ని. తర్వాత సంపాదన కూడా ఇస్తాడు. ఈ చిత్తవృత్తి మనం కలిగి ఉండాలి. ఇది పర్ఫెక్ట్ అండి, అది సంపూర్ణం. అందుచేత నిరాశపడడం కానీ, నీళ్లు గారిపోవడం కానీ, నీరసంగా ఉండడం కానీ, బేలగా మారడం కానీ ప్రభు అంగీకరించాడు. అందుచేత కీర్తనకారుడు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని ఏమంటున్నాడు చెప్పండి. మన స్లోగన్ మూలవాక్యం ఏమిటి? 48 కీర్తన గ్రంథం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చెప్పండి. ఇప్పుడు దేవుని చిత్తము లోక మర్యాదకు వ్యతిరేకము, దేవుని చిత్తము ఉత్తమము. ఎవరికి? దేవునికి. దేవుని చిత్తము అనుకూలము. ఎవరికి? దేవునికి. దేవుని చిత్తము సంపూర్ణం. ఎవరికి? మనకు. అందుచేత ఈ రూపురేఖలు కలిగిన వారుగా ఉండి, గ్రహించిన వారుగా ఉండి, దేవుని చిత్త అన్వేషణలో కృతతుల్యమవుదాం. ఇంకా మిగిలిన సంగతులు మిగతా ధ్యానాల్లో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.